ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 4.9 lakhs, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అరౌండ్ 5.07 lakhs ఉన్నారు. సెకండ్ ఇయర్ సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంటుందంటే ఎవరైతే ప్రైవేట్లో బ్యాక్లాగ్ ఉంటారో వారు అపేర్ కావడం వల్ల ఫస్ట్ ఇయర్ కన్నా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం 1495 సెంటర్స్లో మనం పరీక్ష నిర్వహిస్తున్నాం. ప్రతి సెంటర్కి 2 ఆఫీసర్స్ అఫీషియల్ మనం డిప్యూట్ చేస్తాం. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్. వీరికి తోడ్పాటును ఇవ్వడం కోసం ఆ కళాశాల నుంచి ఏసీఎస్ కూడా ఉంటారు. ఎవరైతే ప్రిన్సిపల్ ఉంటారో దే విల్ బి యాక్టింగ్ యాజ్ ఏసీఎస్. సుమారు 30,000 మంది ఇన్విజిలేటర్స్ ఈ పరీక్షల్లో పాలు పంచుకుంటారు. వీరు మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మాత్రమే కాకుండా మనకు రెవెన్యూ నుంచి, పోలీస్ నుంచి స్టాఫ్ కూడా డిప్యూట్ అవుతారు. ఏదైతే మనకు మేజర్ ఈవెంట్ మొదలవుతుందో వాటికి ప్యారలల్గా మనము డిఆర్డీసీస్ కూడా ఆపరేట్ చేస్తాం. డిస్ట్రిక్ట్ వైజ్ రిసెప్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్. అండ్ కలెక్ట్ చేసుకున్న ఆన్సర్ స్క్రిప్ట్స్ని మనం ఇమీడియట్గా క్యాంప్స్కి మనం తరలిస్తాం. ఈ సంవత్సరం మనం మొత్తం 20 క్యాంప్స్ ఆపరేట్ చేస్తున్నాం. ఈ ప్రక్రియలో సుమారు 30,000 మంది స్టాఫ్ పాలు పంచుకుంటారు. ఈసారి మనం ఆల్రెడీ ఏవైతే పరీక్షలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం, సీఎం సార్ ఆదేశానుసారం ఇంకా కట్టుదిట్టంగా చేస్తున్నాం. హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ వీక్ అంటే 1 week ముందుగానే కాలేజెస్ లాగిన్లో మనం ఎనేబుల్ చేసాం. అందరి విద్యార్థులు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైం మీకు చెప్పినట్టుగానే ఆ కన్సర్న్ ఇండివిజువల్స్కి, పేరెంట్స్కి మనం మెసేజ్ రూపంలో ఆ హాల్ టికెట్స్ కూడా మనం ఇచ్చాం. ఏదైతే మనం ఐవీఆర్ఎస్ ఆపరేట్ చేస్తున్నామో, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ మనం ఆపరేట్ చేస్తున్నాం, కూడా అనలైజ్ చేస్తున్నాం. ఎక్కువ మంది విద్యార్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని చెప్పి కాల్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా కొంతమంది విద్యార్థులు ఏదైతే నామినల్ రోల్ కరెక్షన్స్ ఉంటాయో దానికోసం కూడా బోర్డుని సంప్రదిస్తున్నారు. సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే పొరపాటున వరకు ఇప్పుడు కూడా తప్పు వచ్చినట్టయితే ఆల్రెడీ కన్సర్న్డ్ డిఐఓస్ని అలర్ట్ చేస్తున్నాం. హాల్ టికెట్లో సవరణకు మనం అవకాశం ఇస్తున్నాం. టైమింగ్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ ఉదయం సమయంలో ఉంటుంది, మార్నింగ్ 9 till 12 o'clock ఉంటుంది. ఇది మొత్తం 3 hours ఎగ్జామ్. లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా మనం విద్యార్థులకు వెసులుబాటు ఇస్తున్నాం. పరీక్షా కేంద్రానికి 5 నిమిషాలు లేట్ వచ్చినా కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం.